మనతో పాటు దీక్షా దివాస్ అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ ఒక అంశాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నటువంటి చూస్తా ఉన్నాం. ఇట్లా ఏం చెప్తారు? అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఏంటంటే ఇక మనమే తెచ్చుకున్నాం కదా, మన సార్ ఆధ్వర్యంలో తెలంగాణ తెచ్చుకున్నాం, డెవలప్ అవుతుందంట. అధికారము గత 10 నెలలు 11 నెలల నుంచి దాదాపు సంవత్సరం అవుతుంది కదా. ఏదో మాయమాటలు చెప్పేవరకే అదో ఏమో చేస్తారనే ఉద్దేశంతో వేసిండ్రు. వేసిన తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా అయ్యో ఇంత పని అయిపోయాయి కదా, ఇంత కష్టపడి తెచ్చుకున్నాడు తెలంగాణ. ఇంకా దీక్షాది చూసేవారికి అయ్యో ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాడు, నిర్హారత చేసిండు, ఇంత డెవలప్ చేసిండు, ఇట్లా మన ఆగం అయిపోయాయి, మళ్ళీ వెనకటి అయిపోయాయి, 2014 కన్నా ముందు ఎట్లుందో మళ్ళీ అట్లా అయిపోతుందనే భయంతో బాధతో ఇంకా ఘనంగా జరుపుకోవడం, కసితో రేపు మళ్ళీ ఎట్లా ఎప్పుడు అధికారంలో రావాలా, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందనే రీతిలో ప్రజల స్పందన అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా చాలా ఎక్కువ ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అనగా ఆ రోజు ఉద్యమం కోసము చాలా పోట్లాటలు, పోరాటాలు, యుద్ధాలు జరిగినాయి. ఈ దీక్షా దివస్ నేను ప్రారంభం నుంచి ఎండ్ వరకు ఉన్నా. లాస్ట్ దీక్ష అయిన తర్వాత రోషయ్య గారు వస్తారు దీక్ష విరమణ అన్నప్పుడు మమ్మల్ని పిలిచిర్రు, మీ చేతులతో తాగుతా కానీ ఆయనతో తాగను, రాండి మీరు ఉద్యమకారులు అని చెప్పి మా చేతులతోనే నింబాసం తాగడం, దీక్ష విరమణ చేసుకోవడం, అనేక సందర్భాల్లో వారు వెంట ఉండడం, అన్నీ ఇంత కష్టపడి తెచ్చుకున్న ప్రజలు తొందరపడి కదా, అనవసరంగా మోసపోయారు కదా, మోసపోయి ఇప్పుడు ఆగమైపోతారు రైతులు కానీ ప్రజలు కానీ, అంతా కల్లోకలం అయిపోయింది. అభివృద్ధి ఆగిపోయింది ఇక్కడిక్కడిని. కక్షలు, కేసులు, నిర్బంధాలు ఇట్లా అయిపోయినాయనే బాధ. మరి అందరూ కూడా అయ్యో అనే విలువ జనరల్గా మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువ తెలియదు అనమాట. తల్లిదండ్రులు పోయిన తర్వాత అయ్యో పాపం కదా అమ్మ నాన్న అని అంటారు అనమాట. అట్లా ఈరోజు కూడా ఇంత కష్టపడి దీక్షలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాక ఇట్లా అయిపోయాయి కదా, పొరపాటు చేస్తుంది కదా అన్నటువంటి పశ్చాత్తాపం ప్రజలలో ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కనుక, రాష్ట్రం తెచ్చిన నాయకుడు కనుక, రాష్ట్రం తెచ్చిన నాయకుని పార్టీలో ప్రతి ఒక్కరు గౌరవం ఉంటుంది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఏం చెప్తారన్నది అంశం. ఎట్లా వస్తుంది, ఇచ్చే ప్రసక్తి లేదు. అట్లా అంతకుముందు ఎంతోమంది ప్రయత్నం చేశారు. ఆయన నాయకత్వంలోనే ఒక పట్టుదలతో లొంగకుండా, పదవులకు లొంగకుండా కేంద్ర మంత్రి పదవి వదిలిపెట్టి రాజీనామాలు చేసి పదవులు కాదు ముఖ్యమంత్రి నిరూపించారు. అంతకుముందు పదవి రాగానే పక్క పడేసింది. కానీ పదవులే పక్క పడేసి ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కనుక అందరికీ ఇంకా ఎక్కువ. కేసీఆర్ అన్న వాళ్ళని తీసేస్తా మొక్కేమలో నేను అంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. తెలంగాణ గడ్డ కేసీఆర్ అనే అంశాన్ని ప్రజలు మర్చిపోతారా? ఎట్లా మర్చిపోతుంది? తెలంగాణ తెచ్చింది మర్చిపోతారా? తెలంగాణ రాష్ట్రం పోతుందా? ఎట్లా మర్చిపోతుంది చెప్పండి? తాగే మా అక్క నల్ల ఇంటి మీద దుంకుతుంటే గుర్తుపెట్టుకుంటుంది, 2000 పెన్షన్ వస్తుంటే గుర్తుపెట్టుకుంటుంది, సేన్ కార్డు పోతే గుర్తుపెట్టుకుంటుంది, కొడుకు స్కూల్ పోతే గుర్తుపెట్టుకుంటుంది, హాస్టల్ పోతే గుర్తుపెట్టుకుంటుంది, హాస్పిటల్ పోతే గుర్తుపెట్టుకుంటుంది. ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజ్. అసలు ఎట్లా మర్చిపోతారు చెప్పండి? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే భూమి మునిగిపోతే తప్ప తరం కాదు ఎవరిది కూడా. ఖచ్చితంగా సెక్రటరియట్ పోతారు. సెక్రటరియట్ చూడంగానే కేసీఆర్ కట్టించింది కదా, అంబేద్కర్ పక్కన అంబేద్కర్ కేసీఆర్ గారు కట్టించింది కదా, అమరవీరుల స్తూపం కేసీఆర్ కట్టించింది కదా. ఇప్పుడు నడుస్తుంటే అడుగు తీసి అడిగేస్తే కేసీఆర్ కనబడతారు. ఆనవాళ్ళు తీసేద్దాం అనేది అది జరగని పని. అది